సాధారణంగా ఫేక్ కంపెనీలు సోషల్ మీడియా యాడ్స్ ద్వారా లేదా వాట్సాప్ మెసేజెస్ ద్వారా మనల్ని సంప్రదిస్తూనే ఉంటాయి. ఒక్కవేళ మీరు ఏదైనా కంపెనీ వల్ల మోసపోయినట్టు అనిపిస్తే ముందుగా మీరు చేయాల్సిన పని వెంటనే పోలీసులను ఆశ్రయించడం. ముఖ్యంగా సైబర్ నేరాలకు సంబంధించి ప్రభుత్వం కేటాయించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్ 1930కు వెంటనే కాల్ చేయాలి. మీరు ఎంత వేగంగా ఫిర్యాదు చేస్తే మీ డబ్బు అంత తొందరగా తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే మీరు ఆన్లైన్ ద్వారా www.cybercrime.gov.in అనే వెబ్సైట్లో కూడా పూర్తి వివరాలతో ఫిర్యాదును నమోదు చేయవచ్చు. మరోవైపు మీరు మోసపోయిన కంపెనీ ఒకవేళ రిజిస్టర్డ్ సంస్థగా నటిస్తున్నట్లయితే మీరు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్కు వెళ్ళి అక్కడ ఉన్న ఇన్వెస్టర్ గ్రీవెన్స్ సెల్లో కంప్లైంట్ ఇవ్వవచ్చు. కంపెనీ పేరు, చిరునామా మరియు మీకు జరిగినటువంటి మోసానికి సంబంధించి ఆధారాలను అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది చిట్ ఫండ్ లేదా బ్యాంకింగ్ తరహా మోసమైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన సచేత్ పోర్టల్లో ఫిర్యాదు చేయడం వల్ల వేగవంతమైన చర్యలు తీసుకుంటారు. వినియోగదారుల హక్కులకు భంగం కలిగితే కన్స్యూమర్ ఫోరంను ఆశ్రయించడం కూడా ఒక ఉత్తమమైన మార్గమని చెప్పచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిర్యాదు చేసే సమయంలో మీ దగ్గర ఉన్న ఆధారాలు చాలా కీలకం. సదరు కంపెనీతో మీరు జరిపినటువంటి చాటింగ్, స్క్రీన్ షాట్లు, అదేవిధంగా పేమెంట్ చేసినటువంటి ట్రాన్సాక్షన్ ఐడీలు, ఆ కంపెనీ వెబ్సైట్ లింకులు వంటివి జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. వీటి ఆధారంగానే పోలీసులు లేదా సంబంధిత అధికారులు నిందితులను పట్టుకునే అవకాశం ఉంటుంది. కేవలం ఫిర్యాదు చేసి వదిలేకుండా ఫాలో అప్ చేయడం కూడా చాలా ముఖ్యం. చూశారు కదా, మోసం జరిగినప్పుడు భయపడి ఇంట్లో కూర్చోవడం వల్ల ఆ దొంగలకే లాభం. మీరు ధైర్యంగా స్పందించి ఫిర్యాదు చేస్తే మీ సొమ్ము మీకు దక్కడంతో పాటు మరో 10 మంది మోసపోకుండా కాపాడిన వారు కూడా అవుతారు. అత్యాశకు పోయి అపరిచిత వ్యక్తులకు డబ్బులు పంపకండి. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నిరంతరం అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ధన్యవాదాలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.